హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానో తెలుసా? ఇలా మొన్ననే రఫ్గా ఉంది కదా గోడ, సిమెంట్ వేశారు. ఈ పని అయితే సిమెంట్ పని వరకు అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనము పెయింటింగ్, ఇంకా వీటికి సాఫ్ట్ అదే ఏమంటారు, కుట్టి అంటారు కొందరు లప్పం అంటాం. మా సైడ్ అయితే లప్పం అంటారు, కొందరు ఇక్కడ ఏమంటారు హైదరాబాద్లో కుట్టి అంటారు. అయితే ఇక్కడ నేను అది ట్రై చేద్దామని అయితే ప్రయత్నిస్తున్నా. ఇక్కడ ఫస్ట్ ఇలా ఇది ఈ కుట్టి పెట్టే ఇదే అండి, ఇది ఏమంటారు రేకు. అయితే దీంతో ఫస్ట్ అయితే రఫ్గా ఉన్న గోడనైతే ఫస్ట్ ఒకసారి ఇలా రఫ్ చేస్తున్నా. మొత్తం ఆడ పైన వచ్చే ఇసుక ఎక్కువగా బయటికి వచ్చేది రఫ్నెస్ అనేది పోతుంది. అట్లా పోతే అయితే ఇప్పుడు మనం వేసినప్పుడు సాఫ్ట్గా అవుతుంది అన్నమాట. అట్లని ఇది అంతా గీకుతున్నాను. ఇది చూడండి, మొత్తం చాలా సౌండ్ వస్తుంది, అందుకని అది ఆపేసిన. ఇట్లా గీకుతుంటే ఇద్దరు బాబులు అయితే నిద్రపోతున్నారు. మా వారు ఇప్పుడే పని మీద బయటికి వెళ్ళారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో ఫంక్షన్ ఉంటే బయటికి వెళ్ళారు. అయితే ఆయన ఏమన్నారు, పెయింటింగ్ వాళ్ళు మాట్లాడదాం అన్నారు. అంతలోపు నేనైతే స్టార్ట్ చేస్తున్నా. నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ నేను ట్రై చేస్తాను, బాగా వస్తే ఇక మేమే పెయింట్ వేసుకుందాము అన్నట్టు ఆలోచిస్తున్నా. లాస్ట్ ఇయర్ అయితే నేనే పెయింట్ వేసాను ఇల్లు మొత్తం. మా పిల్లలు ఏమంటే మొత్తం గీకేసినారు అనమాట. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బొమ్మలు వేయడం, లేదా ఏదో వాళ్ళకి తోచినది మొత్తం గీకేసినారు. అందుకనేసి నేనే ఒక వాల్కి ట్రై చేశాను అండి. ఫస్ట్ 1 లీటర్ తీసుకొచ్చి ఒక వాల్కి ట్రై చేశా, చాలా బాగా వచ్చింది. అందుకని ఇల్లు మొత్తం నేనే పెయింట్ వేశాను. ఇక ఈ కుట్టి పెట్టడం అయితే పెట్టలేదు. ఇంతకుముందు మా ఇంట్లోనే పని జరిగింది, అప్పుడు వాళ్ళు పెట్టినప్పుడు చూసాను అనమాట. ఇక అప్పుడు అంటే నేను ఏం ట్రై చేయలేదులేండి. ఇప్పుడైతే చేద్దామనేసి ప్రయత్నిస్తున్నాను. మా పిల్లలు అయితే నిద్రపోతున్నారు, మా వారైతే లేరు. ఆఫీస్ పని మీద కాదు, ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళారనమాట, ఏదో ఫంక్షన్ ఉందని. ఇంకా నేనైతే ట్రై చేద్దాము అనేసి స్టార్ట్ చేశాను. ఇప్పుడు మార్నింగ్ 6 అవుతుంది, ఇద్దరైతే నిద్రపోతున్నారు. ఇక వాళ్ళు ఉన్నారు అంటే ఇక మేము వస్తాం, నేను చేస్తాను వస్తారు. అట్లా కాకుండా ఇద్దరు నిద్రపోతుండ్రు కదా, ఇప్పుడు ఫ్రీ టైంగా ఉంది అని ఒకసారి ఒక్క దగ్గర ట్రై చేస్తాను. బాగా వస్తే మొత్తం కుట్టి పెట్టేస్తాను. ఈ మొత్తం 4 డోర్లు, 3 విండోస్, 3 కిటికీలు ఓపెన్ చేసినాము. అయితే ఇక్కడ ఒక్కొక్కటి ట్రై చేస్తున్నాం. ఇదైతే బాత్రూమ్ డోర్ అయితే తీసేసినాము, మొత్తం చెదలు పట్టింటే డోర్ చుట్టూ ఫ్రేమ్ తీసేసినాము. ఇక్కడ చూడండి, మొత్తం ఇది బాగా రాలేదు అంటే ఇక మనుషులు మాట్లాడాలి. బాగా వచ్చిందనుకో ఇక రోజు కాదులేండి, ఇంకొక మనిషి నాకు సపోర్ట్గా ఒక మనిషిని పెట్టేసి ఇద్దరం చేసేద్దాము అని అయితే, ఒక లేడీకి నాకు సపోర్ట్గా ఒక ఆడమని పిలుచుకున్నాము అంటే మాకు పని అయిపోతుంది అని అయితే నేను అనుకున్నాను నా మనసులో. అయితే ఇక్కడ మొత్తం చెప్పాను కదా, మొత్తం గీకితే ఇట్లా ఇసుక పైన ఇసుక మొత్తం వచ్చేసింది. ఇక అది ఉన్నదనుకో సరిగ్గా రాదండి లప్పం ప్లేట్కి. ఇలా చూడండి, ఇట్లా కొంచెం రఫ్గా ఉంటుంది. మళ్ళీ ఏమైంది, ఇంకొక దగ్గర విండో తీసినాం కదా, ఆ పైన అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది. డోర్ కాదు, మొత్తం గోడ ఖరాబ్ అయిపోయింది. అది గీకుదాము అంటే అది స్టూల్ కావాలి, స్టూల్ తీసుకొచ్చి చేయాలి. అందుకనేసి అది అట్లే ఆపేసిన అనమాట. ఫస్ట్ ఇదైతే కంప్లీట్ చేద్దామని అయితే అనుకున్నాను. మళ్ళీ ఈ విండో కూడా ఉంది, లప్పం పెట్టాల్సింది, అదే కుట్టి పెట్టాల్సింది. నిన్న నైటే తీసుకొచ్చాను, మా ఆయనకి తెలీదు. ఇలా కుట్టి తీసుకొచ్చా 5 kgs, చూద్దాము ట్రై చేద్దాము అని. మళ్ళీ మార్నింగ్ ఊరు వెళ్తా అని నిన్ననే చెప్పారు. ఇంకా అందుకనేసి నేను ఇంటి దగ్గర, నాకు ఇప్పుడే అంట్లన్నీ తోమాను. ఇంకా ఇది పనులు అంటే చాలా బోరు, అందుకనేసి ఏదో ఒకటి కొత్తగా ట్రై చేద్దాం అంటే నాకు చాలా ఇష్టము. ఇక్కడ కుట్టి అయితే కలుపుతున్నా. నేను ఒకలాగా కలుపుదామంటే అది ఒకలాగా అయిపోయింది. వీడియో తీస్తా వాటర్ పోసాను, ఒక సైడ్కి వెళ్ళిపోయినాయి వాటర్ మొత్తం. అయితే ఇది సాఫ్ట్గా కలపాలి. నార్మల్గా అయితే ఇది ఎక్కువ కలిపే వాళ్ళు మిషన్ కలుపుతారు అనమాట, చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది. ఇక మనం అంత కాదు కదా, ఇక మనం బోండాలు బజ్జీలు వేసేలాగా ఇట్లా కలుపుతున్నా నేను, నాకే నవ్వు వస్తుంది. అయితే ఇట్లా కలిపేసిన అనమాట మొత్తం. ఇక్కడ చూడండి, ఎట్లా వస్తుందో తెలీదు. ఫస్ట్ అయితే ట్రైల్ అయితే చేస్తున్నా, బాగా వస్తే ఓకే, బాగా రాకపోతే ఇక మా ఆయన ఏమంటాడో అదంతా ఆలోచిస్తున్నా, ఏమన్నారులేండి. అయితే ఇక్కడ మళ్ళీ
ఇంకొకటి మా ఇంట్లో ఎగస్ట్రా ఉండే, ఇది ఇంకొకటి సేమ్ ఇదే ప్లేటు లప్పం పెట్టేదే. ఇట్లా రెండింటితోటి తీసుకొని పెడతా ఉన్నారు. మా ఇంట్లో పని జరిగినప్పుడు లాక్డౌన్ కంటే ముందు చూశాను నేను మొత్తం వాళ్ళు ఎట్లా చేస్తుండ్రా అని. ఇప్పుడైతే నేను ట్రై చేస్తున్నా. బాగా రాకపోతే బాగా వస్తుందో బాగా రాదో ఇంకా చూడాలి ఫైనల్గా. ఇక్కడైతే నేను పెట్టడానికి ట్రై చేస్తున్నా. అది ఏమైందంటే మొత్తం కొంచెం వాటర్ ఎక్కువగా కలిపినట్టున్నా, అంత లూజ్ కలపకూడదేమో. ఇక మళ్ళీ ఇక పొడిపిండి పక్కనే ఉండే, అది వేసి కొంచెం మళ్ళీ గట్టిగా చేయాల్సి వచ్చింది. ఇక్కడ పెడుతుంటే అసలు కిందికి వచ్చేస్తుంది మొత్తం. ఇక ఫస్ట్ ట్రయల్ కదా, ఇంక అట్లే అవుతుంది అనుకుంటా. ఇది చూడండి మొత్తం అంటట్లేదు, ఉన్నా సరే అంటట్లేదు. కొంచెం థిక్నెస్ కొంచెం గట్టిగా ఉండాలి. ఇక చూసి మళ్ళీ కొంచెం పొడి లప్పం వేసి కలిపినా అనమాట. ఇక్కడ మా ఆయన వస్తే ఏమంటారో, ఇక పిల్లలు లేదు ఒక్క ప్లేస్ పెట్టి చూద్దాము, మంచిగా వస్తే కన్నా మొత్తం పెట్టేద్దాము. మా ఆయన వచ్చే లోపల 4 డోర్స్ 3 విండోస్ అనమాట. వీటన్నిటికి పెట్టగలనా చూడాలి, మీరేమంటారు. ఇక్కడ చూడండి మళ్ళీ గట్టిగా అది పొడి మొత్తం కలపడానికి టైం పడుతుంది. ఒకవేళ నేను ఇక్కడ వీడియో కట్ చేసి వేరే వీడియో పెట్టాను అంటే ఏమనిపిస్తుంది, ఈమె చేయలేదేమో, కావాలని ఇట్లా వీడియో పెట్టిందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. అట్లా కాకుండా ఇక్కడ వీడియో కట్ చేయలేదు. ఒకవేళ వేరే వాళ్ళు సేమ్ వీడియో ఇట్లా తీసినా నా ఆలోచన అట్లే ఉంటుంది అనమాట. అందుకని నేనే ముందు జాగ్రత్త. ఎక్కడ వీడియో కట్ చేయలేదు, మీరు గమనించండి. ఎక్కడ వీడియో అయితే కట్ చేయలేదు, మొత్తం లప్పం నేనే పెడుతున్నా. ఇక అంత సపోర్ట్ లేదులేండి, అంత సపోర్ట్ ఉంటే వీడియో తీయమని చెప్పేవాళ్ళని. పిల్లలు ఇద్దరు నిద్రపోతున్నారు, మా వారు ఊరెళ్ళారనమాట. ఇట్లా పెట్టేస్తున్నా. ఇప్పుడు తిక్కుగా కలిపినా కాబట్టి మంచిగా అంటుతుంది గోడకి. ఇప్పుడు గమనించారా, బాగుంటుంది. నేను నమ్ముతానండి ఏ పనైనా చేయగలనని. అట్లే చాలా స్ట్రాంగ్ అని నేను నమ్ముతాను. అదే మా వాళ్ళు ఎవరైనా సరే, మా చెల్లి కానీ మా ఆయన కానీ ఎవరైనా మాట్లాడే ముందే నేను మాట్లాడేస్తా. ఇక అది వాళ్ళు అంటారు అనమాట, మమ్మల్ని మాట్లాడనియవా అంటారు. అప్పటికే నేను చెప్పేస్తాను అనమాట. నాకేమనిపించేది వాళ్ళ ఒపీనియన్ చెప్పకముందే నేను చెప్పేస్తా. ఇక అట్లా ఉంటుంది నాతోని. మా ఆయన కూడా అదే అంటారు, ఎందుకు అంత ఆవేశపడతావు అంటారు. ఇకేమో అది అట్లే వచ్చేస్తుంది. నేనంతే వేరే వాళ్ళని తప్పులు పట్టాలి, వేరే వాళ్ళని చేయాలి అని కాదు, ఆటోమేటిక్గా అట్లా మాట్లాడేస్తాను అనమాట. అయితే వీడియో లేట్ అవుతుంది కదా, కాకపోతే మళ్ళీ నేను కాదు, వేరే వాళ్ళు ఎవరైనా చేసిన పనికి నేను ఎక్కడ షో చేస్తున్నా అన్న ఎవరైనా మెసేజ్ పెడతారేమో, అలా ఎవరైనా కామెంట్ చేస్తారేమో అనేసి ఒక్క వాళ్ళకి పెట్టడానికే ఇంత టైం. అంటే ఎక్కడ వీడియో కట్ చేయలేదండి, అందుకోసం లేట్ అవుతుంది. ఎవరికైనా బోర్ కొడుతుంటే సారీ. అయితే ఇక్కడ మొత్తం పెట్టేస్తున్నా. అయితే ఏమైంది, దాంతో సరిగ్గా రాలేదని చేత్తో పూసేసిన. చిన్నప్పుడు మా ఇంటి పక్కన మట్టి గోడలు ఉండేవి, మాకు కాదు వేరే వాళ్ళకి. వాళ్ళు చేత్తో మొత్తం పేడ మట్టి కలిపి పూసేవాళ్ళు అనమాట గోడకి. కానీ ఎంత నీట్గా పూసేవాళ్ళు అంటే చాలా బాగా పూసేవాళ్ళు. ఏదైనా పండగ వచ్చేసరికి గోడ పడిపోతే కొంచెం పడిపోతే మళ్ళీ మట్టి పేడ కలిపి పూసేవాళ్ళు. ఇక అది కూడా గుర్తొచ్చింది నాకు, ఇట్లా చేత్తో పూస్తుంటే అది గుర్తొచ్చింది. మా ఇంటి పక్కన వాళ్ళు, కాకపోతే మాకు అట్లా ఉంటే బాగుండు, నేను కూడా అట్లే పూసేదాన్ని అనిపించేది అప్పుడు. కానీ మా ఇంటికి అట్లా ఛాన్స్ లేదు. ఇక్కడ చూడండి మొత్తం చేసేస్తున్నా. ఇంకా మా వాళ్ళు లేస్తే ఏమంటారో తెలీదు, మా చిన్నోడు పెద్దోడు ఇంకా నిద్రపోతున్నారు కాబట్టి నేను సేఫ్. లేదంటే ఇంకా మొత్తం వాళ్ళు ఇల్లు మొత్తం చల్లుతారు, అది కూడా చూసుకోవాలి. ఇంకేం లేదు, వాళ్ళిద్దరికి తినిపించేసి సైకిల్ ఇచ్చి కిందికి పంపించి డోర్ పెట్టి నేను ఈ పని చేయాలన్నమాట. లేకపోతే అస్సలు అవ్వదు, మొత్తం ఇల్లు మొత్తం పూస్తారు అనిపిస్తుంది. ఇంకా చూడాలి. ఇక్కడ చూడండి మొత్తం అది మళ్ళీ కలుపుతున్నా అనమాట, కొంచెమే అయిపోతుంది. ఇప్పుడు నేను కలిపింది ఓన్లీ ఒక సైడ్ మాత్రమే వచ్చింది. మళ్ళీ కలిపి మళ్ళీ మళ్ళీ ఇంకో సైడ్ వేసే వరకు చాలా టైం పడుతుంది, వీడియో చాలా లెంత్ అయిపోతుంది, ఎవరు చూడరు. అట్లా కాకుండా నేను ఎంతవరకు అయితే చేసినానో అది నేనే చేసినాను, ఎట్లా వచ్చిందో అనేది
మీరే కామెంట్ చేయండి. కాకపోతే ఇది కొంచెం వేసిన తర్వాత కూడా కొంచెం రఫ్ ఉంటుంది. ఒకటి రఫ్ పేపర్ దొరుకుతుంది, ఆ రఫ్ పేపర్తో రఫ్ చేస్తే మొత్తం కోనలు నీట్గా వస్తాయి. ఒక్కొక్క దగ్గర ఏమవుతుందంటే ఇక్కడ సిమెంటు పోయింది, ఏమంటారు మేమైతే కోనలు అంటాము, షార్ప్ అదే మోట్లు అంటారు, కొందరు కోనలు అంటారు. అవైతే చూడండి ఒక్కొక్క దగ్గర మంచిగా వస్తుంది, ఒక్కొక్క దగ్గర మంచిగా రాలేదు. కాకపోతే ఏమైంది అక్కడ కొంచెం థిక్గా ఉండే ఇది పెట్టాలి, పిండి అదే లప్పం పెట్టాలి, థిక్గా ఉండే పుట్టి పెట్టేస్తే మళ్ళీ అది మనకి ఇట్లా చేసినప్పుడు కోన నీట్గా వస్తుంది అని అనుకుంటున్నా. కానీ అట్లేలేండి, అట్లే బాగా వస్తుంది. ఇక్కడ చూడండి మొత్తం ఇక నీట్గా రావడానికి ట్రై చేస్తున్నా, కానీ కొంచెం కచ్చపచ్చ వస్తుంది. ఇక ఎంతైనా ఫస్ట్ ట్రయల్ కదా, ఇక అట్లే అనిపిస్తుంది. ఇంక అంత పర్ఫెక్ట్ అయితే కాదులేండి, 100% పర్ఫెక్ట్ అయితే కాదు, ఏదో 25% వస్తుంది అనుకుంటున్నా. ఇక ఇంతేనో కాదో తెలీదు. ఇక ఎట్లొచ్చిందో నేను ఫైనల్గా చూపిస్తా. ఒక్కవైపే వేశాను కానీ అదే ఎట్లొచ్చిందా అన్నది చూపిస్తాను. ఇక్కడ ఏదో ప్రయోగం చేస్తున్నా, ఏదో అవుతుంది. కాకపోతే నాకు ఇంట్లో పనులు అంటే రోజు చేసి బోర్ కొడుతుంది. అయితే ఇట్లా వేరేది ఏమైనా ట్రై చేయమంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్, మామూలుగా కాదు. ఇక మా ఆయన లేడు, మళ్ళీ ఉంటే నీకెందుకు ఈ పనులన్నీ అంటారు. అంటే మనుషులు ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి, వేరే వాళ్ళతో చేపిస్తా కదా నీకెందుకు అని అంటారేమో అనేసి ఆయన లేనప్పుడు అయితే ట్రై చేస్తున్నా. బాగా వచ్చిందంటే నేనే చేశా అని చెప్తా, బాగా రాలేదు అంటే ఏం చేయలేను, వేరే వాళ్ళని అడిగి చేయించాలి. ఇక్కడ మంచిగా వచ్చిందని నేను అనుకుంటున్నా. మీలో ఎవరైనా ఏమైనా తేడా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ కరెక్ట్ చేసుకుంటా. ఇక్కడైతే అంటే మళ్ళీ ఇది మళ్ళీ వేరే సైడ్ వేయాలి అన్నా కూడా అది కలిపింది కావాలి కదా, అదైతే అయిపోయింది. అందుకనేసి ఇక్కడి వరకు నేనైతే ఈ సైడ్కే స్టార్ట్ చేస్తున్నా అన్నమాట. మళ్ళీ ఇంకో సైడ్ వేయడానికి మనకి ఇంకా మళ్ళీ కలపాలి. ఇది ఒకేసారి ఎక్కువ కలపడానికి వీలు కాదండి, మొత్తం గట్టిగా అయిపోతుంది. అట్లా కాకుండా మనం ఎంత వేయగలమో అంత మాత్రం కలుపుకోవడం సేఫ్టీ, లేదంటే మొత్తం ఆగమాగం అయిపోతుంది. కలిపింది కూడా పెద్ద డేష్ ఏం కాదు, ఇంట్లో ప్లేట్తో కలిపిన అనమాట. ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ నేనేమవుతుంది లాస్ట్లో ఫైనల్లో మొత్తం అయితే ఆ వీడియో అట్లే కంటిన్యూగా చూపిస్తున్నాను. ఇక్కడ ఏమంటారు వీడియోనైతే నేను ఆపి వేరే వీడియో అయితే పెట్టలేదు. ఇక్కడ మొత్తం నేను వేసింది మాత్రమే, ఇదిగో చూడండి. ఇప్పుడు అర్థమవుతుంది కదా మీకు. అదే ఇంకో వీడియో కట్ చేసి పెట్టాను అంటే ఇక వేరే వాళ్ళ పనికి నేను సిగ్నేచర్ చేసినట్టు ఉంటుంది. అట్లా కాకుండా మొత్తం ఇది నేనే వేశాను. కోనలు కూడా అంత నీట్గా రాలేదు, కానీ ఇదైతే నేనే చేసిన పని. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, మర్చిపోకండి కామెంట్ చేయండి. అట్లే ఇది కొంచెం ఇంకా రఫ్ పేపర్తో రఫ్ చేసాము అంటే నీట్గా వస్తుంది, పెయింటింగ్ వేయడానికి ఈజీ అవుతుంది మనకి. ఇక్కడ చూడండి పెయింటింగ్ వేసేది కూడా నేనే, అది కూడా వీడియో తీస్తా. మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇది చూడండి ఇక్కడ కలిపిన లప్పం అయితే అయిపోయింది. ఇది నా చెయ్యి, నేనే వేశాను. ఇంకే మా ఆయన వచ్చి ఏమంటాడో తెలీదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.